భారతదేశంలో చాలా రహస్యమైన మరియు విచిత్రమైన ఆధ్యాత్మిక సాధకులు నివసిస్తున్నారని మీకు తెలుసా? శాఖలోని సభ్యులను అఘోరాలు అంటారు. వారు శివుడిని తమ పరమాత్మగా చూస్తారు మరియు విశిష్టమైన జీవితాలను గడుపుతారు. అఘోర అనే పదానికి భయం లేనిది లేదా అతీతమైనది అని అర్థం. వారు నిజమైన మానవ పుర్రెను తమ భిక్షాటన గిన్నెగా ఉపయోగించి శ్మశానంలో నివసించడం మరియు మానవ శవాలపై కూర్చొని ధ్యానం చేయడం వంటి కొన్ని వింత నియమాలను ప్రదర్శిస్తారు. నిజమైన అఘోరి అంటే శివుడి నుండి విడిపోవడాన్ని భరించలేని వ్యక్తి. పరమశివునితో ఐక్యం కావడానికి అతను దేనికైనా సిద్ధపడతాడు. అతనికి స్వచ్ఛమైనది మరియు అపవిత్రమైనది లేదు. అంతా శివుడి నుండి బయటకు వచ్చిందని అతను నమ్ముతాడు. కాబట్టి ఏదైనా అపవిత్రంగా ఎలా ఉంటుంది? అతను తనను తాను అహంకారం మరియు మతం నుండి దూరంగా ఉంచుతాడు. అతనికి శివుడు సర్వస్వం మరియు సర్వం శివుడే. అతను స్వయంగా శివుడిగా మారితే తప్ప అతను ఆగడు.